హైపర్ న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలలో అభివృద్ధి జరిగిందని, గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గ చిట్టమూరు మండలం ఏల్లూరు, బురదగాలి, కొత్తపాలెం పంచాయతీలలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిర్వహించారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వాటర్ ట్యాంక్, గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. సామూహిక సీమంతాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయని చెప్పడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ గ్రామాలలో గత టీడీపీ ప్రభుత్వంలో అనేక రోడ్లు వేయడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని తెలిపారు. అయితే ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ నాయుడు, శివ, కోటన్న, సుధాకర్, బాబు తదితరులు పాల్గొన్నారు. మీరు జరుపుకోవాలా ఓకే చూడాక చెప్పు ఆడ పోయి అడుగు నా మీద కార్లు చాలా ఉన్నాయి చూడు 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 ఓకే అక్కడ ఓకే ఓకే సార్ ఓకే సార్ అయిపోయింది అన్నా మీరు పక్కన రండి బ్రదర్ సైడ్కి వచ్చి ఓకే సార్ కొంచెం అందరూ వెనక్కి రండి ఓకే
మేడం మీరు పక్కకి రండి. మొత్తం మా పంచాయతీ ఇల్లూరు గొల్లనట్టు మొత్తం పంచుకొని ఉన్నాడు. అదేం ఒకటి కాదు, ప్రతి ఇంట్లో పంచుకోవాలి. పట్టాలు చేయాలి. ఎవరు రాకపోతే సర్వే బిల్లు చంద్రబాబు నాయుడు పంపించారు పెద్ద పెట్టుకున్నాము చేయిస్తా గవర్నమెంట్ ఏమొస్తున్నాయి మీకు పెన్షన్ వస్తుంది ఇక ఎంత వస్తుందా? చంద్రబాబు నాయుడు గారు పెంచింది. ఇంట్లో అమ్మాయి ఒక అమ్మాయికి బాగలేదు, ఏమైనా సమస్యలు ఉన్నాయా? చెప్తే నువ్వు చెప్పయా? చెప్తాను. ఓకే ఓకే వేసాంలే, చేయిస్తాం. ఇబ్బంది పట్టాలమ్మా చెప్పి ఎంఆర్ఓ కూడా చెప్పే పట్టాలు పంపించేది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బాగా చెప్పారమ్మా. దానికి ఏదైతే ఆల్రెడీ సుధాకర్ నాకు ఎస్టిమేషన్ ఇచ్చాడు బ్రిడ్జి కట్టేదానికి, చేయిస్తాం తల్లి. ఇంకా నీళ్ళకు కూడా ఏంటంటే ట్యాంక్కి కూడా ఎస్టిమేషన్ చేస్తున్నాం. లేట్ అయింది కానీ చేయిస్తాం. తీసుకుని నీ ఫోటో కూడా వచ్చేస్తాను. సార్ మీరు రండి సార్. పూర్తిగా 23 కావండి ఇప్పుడు 25 సంవత్సరాలు
వేశాడు. ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 13,000 ఎంత పన్నుడు ఉండేడా పట్టవాడు చేతులెత్తనమ్మా, పన్నులు పట్టవాడు చేతులెత్తాను. ఎంతమందికి ఇచ్చాము? ఎంతమంది పెట్టుకుంటే అంతమందికి ఇచ్చారు కదా, అంతమంది ఒకరికి ఇస్తున్నారు. అది రాయిస్తారు. ఆగండమ్మా, వస్తాడా ఆడేవాడు అలా అవును 200 ఫంక్షన్ 2,000 పెంచింది చదువు ఓకేనా? అంటే మోడల్ చేది నాకు తల్లి ప్రకాశం అవుతున్నారా? ఓకే సార్, పక్కన మణి యాదవ్ గారు చెప్పాం ఆడకూడదు ఇద్దరం. మీరు చూపించకపోతే మీరు మాకొద్దు, మా సంగతి మీరు నిర్మోహం మాట చెప్పుకొని ఆడకూడదు వాళ్ళు కూడా. అదే మాట ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఓకే సార్. వెనకాల పక్క పెట్టున్నా ఇచ్చారన్నా, అన్ని ఇచ్చారండి, ఒక పక్క వచ్చేయండి. అవును అవుతుంది. కొంచెం ఒక్కరు ఎడమ మా వెనక్కు ఉండండి, కొద్దిగా వెనక్కు ఉండండి. మా తల్లి వెనక్కు ఉండండి. వెనక్కి పండి
చిన్న కొద్దిగా ఇట్రా ఎమ్మెల్యే గారు ఇట్రా నేను చిన్న కొద్ది సైడ్ అదే అంతే ఓకే సార్ ఓకేనా తమ్ముడు ఓకేనా ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మొదటిగా ఎల్లూరు పంచాయతీ, తర్వాత బురదగాలి కొత్తపాలెం పంచాయతీలకు వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. అలాగే ఎల్లూరు పంచాయతీలో ఒక 5 లక్షలతో సీసీ రోడ్డు ఒకటి శంకుస్థాపన చేశాం. అట్లాగే ఇంకొక 7 లక్షల రూపాయలు అవసరం అని చెప్పి మా నాయకులు మా సుధాకర్ అన్న మా బాబు అడిగారు. అక్కడ ఎస్టీ కాలనీకి అవసరం అని చెప్పి ఏఈ కూడా 7 లక్షల రూపాయలకి ఎస్టిమేషన్ వేసి ఆ పని కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి కూడా అటు చెప్పాం. అలాగే ఇప్పుడు ఇక్కడ బురదగాలి కొత్తపాలెం పెద్దలు మా ఎలక్షన్ అబ్జర్వరు శివపట్టణ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఎలక్షన్ అప్పుడు వచ్చా డోర్ డోర్ తిరిగాం. ఇక్కడ బీసీ కాలనీ ఇదేం కర్మ డోర్ డోర్ తిరిగాం. ఎలక్షన్కి అయితే నేను రాలా. అయితే ఇప్పటికీ ఈ గ్రామంలో మాకు మైనసే, మా ప్లస్ ఏం లేదు. ఇక్కడ ఈ గ్రామంలో 2 ఎలక్షన్స్లో నాకు మైనసే. ఇప్పుడు ఫస్ట్లో నేను గెలిచిన ప్లస్, కానీ 2 ఎలక్షన్లో కూడా చాలా మంది తగ్గించారు. ఈసారి ఏంటంటే మా అన్నోళ్ళు అందరూ కూడా గట్టిగా పనిచేసి మ్యాక్సిమం 750 మైనస్ని 200 తెచ్చారు. అట్లాగే అక్కడ అందరూ కూడా మాట్లాడాం. అందరూ ఎవరు మాట్లాడినా కానీ మాకు తల్లికి వందనం పడిందా అని చెప్తున్నారు. అన్నీ ఆడికి వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా నేను శాసనసభ్యుడే గతంలో ఉన్నప్పుడు మొత్తం రోడ్లన్నీ కూడా ఒకేసారి 40-50 లక్షలకి హరియాణా వాళ్ళు మొత్తం సిమెంట్ రోడ్లు నేను ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ వాళ్ళు ఎందుకు ఓటేయలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు పరిస్థితి. అట్లాగే బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ కూడా సిమెంట్ రోడ్డు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు వేసిన రోడ్లే తప్ప ఈ 5 సంవత్సరాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపాన పోలేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందువల్లంటే ప్రజలు ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశంలో ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా ఈ మారుమూల గ్రామాలు రోడ్డు చూస్తే మరీ చాలా అన్యాయంగా దారుణంగా ఉంది. మీరు కూడా పత్రికా మిత్రులు కూడా చూసినట్టున్నారు. మీరు కూడా ప్రెస్లో వేయాల రోడ్లు ఫోటోలు తీసుకొని ఆ విధంగా చెప్పండి పెద్ద ప్రెస్ కూడా మీరు అందరూ కూడా వేయాల్సినటువంటి అట్లాగే, ఎందుకంటే మీరు వేస్తే మేము తీసుకెళ్ళి మా మంత్రులకి అలాగే సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ శాంక్షన్ కోసం కూడా R&B రోడ్లు కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఎందువల్లంటే ఇక్కడ జనాలకి ఏంటంటే వచ్చినప్పుడు నడవడం తప్ప మళ్ళీ ఫాలో అప్ ఉండదు. వీళ్ళకి ఏంటంటే మోసం చేసేవాళ్ళు నాయకులకు ఓట్లు వేస్తారు. నిజాలు చెప్పేవాళ్ళకి ఓట్లేదు, పని చేసేవాళ్ళకి ఓట్లేదు. ఇప్పుడు కన్నా నేను తెలుసుకోమని చెప్పి అందరూ కూడా అమ్మ మీకు ఏమైనా పని చేశారంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక పని జరగలేదమ్మా. ఇప్పుడు కూడా మీరు ఈ యొక్క తల్లికి వందనం చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగా ఈరోజు అందరికి ఎంతమంది పెట్టుంటే అన్ని 13,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నారమ్మా. అలాగే పెన్షన్ చెప్పిన వెంటనే 1000 రూపాయలు పెంచిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అమ్మా. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా సంవత్సరానికి 3 ఇచ్చేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అమ్మా. అలాగే ఈ అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు నెక్స్ట్ మంత్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారని కూడా నేను చెప్పడం జరిగింది. అందరికీ కూడా తెలుసుకోండి అమ్మా. మళ్ళీ మీరు మోసపోతే ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఎక్కడన్నా ఏ నాయకుడికైనా పని చేయాలంటే ఖచ్చితంగా ఊర్లో పనిచేసిన గుర్తుపెట్టుకొని ఆ నాయకుడిని, ఆ పార్టీని గుర్తుపెట్టుకుని ఓట్లు వేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంకేమైనా చేయాలన్నటువంటి ఆశ రాజకీయ నాయకుల్లో మొదలవుతుంది. కానీ అయ్యేం కాకుండా ఎంత చేసినా మైనస్ ఇస్తూ ఉంటే చేయాలన్నా చేయలేని పరిస్థితి. అదేమంటే ఎలక్షన్ బహిష్కరిస్తూ ఉంటారు. బహిష్కరించే ఉపయోగం ఏంది? మీ ఎలక్షన్ బహిష్కరిస్తే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన వాళ్ళు ఎందుకు వస్తారు మీ దగ్గరికి? ఎందుకు చేస్తారు పనులు? మీకు దానివల్ల ఉపయోగం ఎందుకు చేస్తున్నారు? కొంతమంది కావాలని మేము ఎలక్షన్స్ రెచ్చగొట్టి ఇప్పుడు ఉన్నాడా మీరు ఎవరున్నా చెప్పండి. 6 రెచ్చగొట్టి మిమ్మల్ని మీ చేత ఎలక్షన్ బహిష్కరించేసారు, ఏర్పాటు చేశారు. అప్పట్లో వాళ్ళు ఉన్నారా మీ పక్కన ఎవరున్నా చెప్పండి. మీరు ఓట్లు వేయాలా, రాజకీయ నాయకులు గెలవాలా, గవర్నమెంట్లో రావాలా, మీకు పనిచేయాలా. అంతేకాకుండా మేము సపరేట్ అంటే మీ సపరేట్ ఏముంది? మీకు ఏం చేసేదానికి కూడా లేదు కదా. చెప్పండి, ఆలోచించండి. కాబట్టి అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తుంది. ఎవరైతే మీకు పని చేస్తారో
వాళ్ళకి ఓట్లేయండి. వాళ్ళు ఓడినా గెలిచినా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని పనిచేసిన వాడికి ఓట్లేమని చెప్పి కూడా ఈ యొక్క పురదగారి కొత్తపాలెం పంచాయతీ గ్రామస్ అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇది నుండి చెప్పండి, అంతేగాని తాగేసి ఏందో ఒక ఆయన తప్పుడు మాటలు అక్కడ ఎందువల్ల మాకు అర్థం కాదు. మనకి అందరికి తప్పుడు మాట్లాడచ్చు, ఎవరు కాకుండా పోదు. ఎవరు నాకు ఆడవున్నారు కదా, ఆడవాళ్ళు శ్రీమంతం జరుగుతున్నాయి కదా, ఆ బూతు మాటలు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అందరం కూడా తెలిసిన వాళ్ళకి కొత్తగా ఇచ్చిన వాళ్ళకి రాజకీయాలకు వచ్చి అన్ని అలవాటే వచ్చాయి కాబట్టి అర్థం చేసుకోవాలి. ఏదో మీ ఊరికి వచ్చాం మీకు పనిచేద్దామని వస్తే మీరు ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు తప్పుడు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ముత్తుకూరు తత్వజ్ఞ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సెల్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయకులు డాక్టర్ కత్తి తిరుమల జన్మదిన వేడుకలను గురువారం సాయంత్రం గుణసాని శ్రీనివాసుల ఆధ్వర్యంలో విజయశ్రీ బ్లడ్ బ్యాంకులో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం స్నేహితులు, బంధుమిత్రులు భారీ కేక్ కట్ చేయడం జరిగింది. విజయశ్రీ బ్లడ్ బ్యాంకు తరపున నిర్వాహకులు చక్కా మనోహర్, పూసల లక్ష్మి మల్లేశ్వరరావులు శాలువా, బొకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పార్టీలో సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారని, ఎత్తిన జెండా దించకుండా పవన్ కళ్యాణ్ అభిమానిగా డాక్టర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సన్నిహితులు చెన్నాపట్నం కోటి, భార్గవ్, సురేష్, బాబు, శ్రీను, శ్రీమంత్, సుధాకర్, చింతలపల్లి రవీంద్రనాథ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పెట్టండి ఆయన నోట్లో కూడా చిన్న ముక్క చాలా ఆయనకి. చూడు ఇట్ట నోట్లో పెట్టుకోవడం కాదు. అది ఓకే పూస్తే కదా. డాక్టర్ తిరుమల గారు, కత్తి తిరుమల గారు సరిపోయా. ఎవరు చెప్పి బాగా ఒక రైడ్ కూడా ఇద్దరులో వచ్చేసామైందా కానీ రెడీ స్టడీ చూడట్టా బుక్కే కొడి బుక్కే వచ్చే ఇటీ బుక్కే అయినా అందరు ఓకే అన్ని విధాలా మీకు బాగా జరగాలి. పెద్దదే పెట్టండి. మళ్ళా దినబడలే సాయంత్రం అన్నం లేకుండా డాక్టర్కి ఇద్దరు ప్రియ శిష్యులు. మా అబ్బాయి నిజంగానే నేను చెప్తాను మిస్ అయ్యాడు. ఎవరు మీ అల్లుడు సందీప్ నేను వాడమ్మా వాడు ఏదంటే పాదరసం ఉంటుంది. చూడండి చూడండి చూడు చూడు సన్మానించారు. స్నేహితులు, బంధుమిత్రులు తిన్నా
ఇంకా పెద్ద శిష్యుడు పెడతారులే. ఎక్కువ పెట్టండి అన్న, ఏం కదా. ఓకే. మా డాక్టర్ తిరుమల గారి బర్త్డే విజయశ్రీ బ్లడ్ బ్యాంక్లో చేసుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది, సంతోషంగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, చూడనా చూడనా. అదేం కాదు, ఏం కాదు. చూడండి సోదరులు కత్తి తిరుమల గారు తత్వజ్ఞ ఆసుపత్రి నడుపుతూ డైరెక్టర్గా ఆయన మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఆయన ఈరోజు మన విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ నెల్లూరులో బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నాం. ఇదంతా మాకు గర్వకారణంగా ఉంది. ఆయన సోదరులుగా, అభిమానులుగా జనసేన పార్టీలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అవన్నీ మాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. ఆయన కష్టకాలంలో మాకు ఎన్నో హెల్ప్ చేస్తున్నారు. ఇటీవల మా అబ్బాయి బాగాలేకపోతే వెంటనే రెస్పాండ్ అయ్యి ఆసుపత్రిలో చేర్చడం కానీ మాకు ఎంతో తృప్తినిచ్చింది. ఇలాగే ఆయన అందరికీ సకాలంలో ఏదైనా అవసరమైనప్పుడు స్పందించి ఈ సేవలు అందించి ఆయన మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని, ఆయన భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించేలాగా భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అన్నగారికి నా ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు చెప్పకపోతే ఉండు హాస్పిటల్ పేరు కూడా చెప్పు. నా పేరు పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు. ఈరోజు ఈ మన విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ నందు ముత్తుకూరులో గల తత్వజ్ఞ హాస్పిటల్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కత్తి తిరుమల గారి జన్మదిన వేడుకలు ఆయన మిత్రులు సమక్షంలో ఈరోజు మన విజయశ్రీ బ్లడ్ బ్యాంక్లో జరుపుకోవడం జరిగింది. ఈయన గురించి చెప్పాలంటే అనేక రక్తదాన శిబిరాలు, అదేవిధంగా వైద్య శిబిరాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి అయితే ఏంది, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు అయితే అన్నదానాలు, రకరకాల సంఘ సేవలు చేస్తూ పార్టీ 2014లో స్థాపించినప్పటి నుంచి జనసేన జెండా వదలకుండా, జనసేన జెండాని భారం అనకుండా ఆ జెండా మోస్తూ, ఆ జెండా నీటిలోనే బతుకుతూ ఈరోజు అనేక సేవా కార్యక్రమాల్లో తన వంతు సాయంగా చేస్తూ ఉన్న ఇతనికి ఆ దేవదేవుడు ఆయురారోగ్యంతో పాటు సుఖ సంతోషాలు కలిగించి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్లూరులోని పెంచలయ్య ఆసుపత్రిలో అనుమానాస్పదంగా ఒక విద్యార్థి శ్రీకాంత్ అనుమానాస్పదంగా మృతి చెందారు. సత్యసాయి జిల్లా రాప్తాడు మండలంకు చెందిన శ్రీకాంత్ సన్ కళాశాల డి ఫార్మసీ కళాశాలలో చదువుకుంటూ పెంచలయ్య ఆసుపత్రిలో మెడికల్ షాప్లో పనిచేస్తున్నారు. అయితే బుధవారం ఉదయం సమయంలో విద్యుత్ షాక్ గురయ్యానని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ ఆసుపత్రి సిబ్బంది శ్రీకాంత్ను జై భారత్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే అంబులెన్స్లో శ్రీకాంత్ను ప్రభుత్వ వైద్య కేంద్రానికి తీసుకువెళ్లారు. శ్రీకాంత్ మృతి చెందిన 5 ఓపీలు వైద్యం చేయడానికి సిద్ధం చేశారు. శ్రీకాంత్ తోటి విద్యార్థులకు అనుమానం రావడంతో మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అంబులెన్స్లో మృతదేహాన్ని విద్యార్థులు నిరసన చేయడంతో పోలీసులకు నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే రాప్తాడు జనసేనలో శ్రీకాంత్ అభిమాని కావడంతో అక్కడి నుండి నెల్లూరులోని పూసల లక్ష్మీ మల్లేశ్వరరావుకు సమాచారం ఇవ్వడంతో బాధితులను అడిషనల్ ఎస్పీ దగ్గరకు తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా ఎంఆర్పీఎస్ నాయకులు పందిటి సుబ్బయ్య, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫోరం అధ్యక్షులు డేగ రవి రాఘవేంద్రరావు, పీడీఎస్యు నాయకులు మంగళపూరి సునీల్ బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలని మద్దతు తెలిపారు. శ్రీకాంత్ అనుమానాస్పద మృతితో తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుగా విలిపించారు. ఆసుపత్రి యంత్రాంగం అనుమానాస్పదంగా విద్యుత్ షాక్ను గుండెపోటుగా చిత్రీకరణ చేయడంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబం చాలా నిరుపేద కుటుంబమని, ఛార్జీలకు కూడా డబ్బులు పంపి మృతుడి స్నేహితులు పిలిపించినట్లు తెలిపారు. శ్రీకాంత్ మృతికి కారణమైన వివరాలు బయటకు తీసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
మీడియా వాళ్ళు సపోర్ట్ మాట్లాడతా వాళ్ళకి న్యాయం చేయాలి. మాట్లాడితే న్యాయం చేయాలి. బాధపడతాను నిలబడండి. మా తమ్ముడు ఏ కారణం వల్ల ఇక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు, కానీ అధికారులంతా కలిసి మా తమ్ముడు ఏం జరిగిందో అక్కడ ఏం హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మేము అధికారులకి. దయచేసి మా తమ్ముడు ఎలా ఏమయ్యాడు మాకు న్యాయం జరిగేలాగా చూడండి. మా తమ్ముడు ఎలా జరిగిందో తెలీదు మాకు, కానీ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. హాస్పిటల్ వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా సాయంత్రం న్యూస్ ఛానల్లో వచ్చిన విధంగా నిన్న మధ్యాహ్నం 12:30కి పెంచలయ్య హాస్పిటల్లో జానా శ్రీకాంత్ అనే అబ్బాయి చనిపోయాడు అని చెప్తున్నారు. ఆ తర్వాత జయ భారత్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, అక్కడే బ్రాడ్ డెడ్ అని చెప్పారు. అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎవరెవరో రకరకాలుగా ఉంచి 7:30 దాకా అంబులెన్స్లోనే ఉంచి అమ్మా నాన్నలు అంటూ కొంతమంది వేశారని పిల్లలు చెప్తున్నారు. చాలా బాధాకరం. అసలు సీసీ ఫుటేజ్ ఇవ్వట్లేదు ఒకటి, అసలు హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారు. వీళ్ళు ఎక్కడో రాప్తాడు మండలం నుంచి వచ్చి ఇక్కడ అబ్బాయి చదువుకుంటూ తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడానికి పార్ట్ టైం జాబ్గా చేస్తున్నాడు. ఈ అబ్బాయి చనిపోయిన దానికి సమగ్ర దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసి నిజానిజాలు బయటకు తెలియజేయాలని ఈరోజు గౌరవనీయులైన ఎస్పీ గారికి ఏఎస్పీ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ విషయం తొందరగా నిజానిజాలు తేల్చి ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఆల్రెడీ రాత్రి ఇన్ఫార్మ్ చేశాం మేము పార్టీ ఆఫీస్కి. ఈ అబ్బాయి కూడా చెప్పొచ్చండి, ఈ అబ్బాయి ఒక జన సైనికుడు, రాప్తాడు మండలం నుంచి వచ్చారు. మాకు అక్కడ రాప్తాడు మండలం జనసేన ఇన్ఛార్జు మాకు ఫోన్ చేసి ఇట్లా చెప్పారు. అప్పటికే మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్తే చాలామంది వివిధ సంఘాల వాళ్ళు అయితే ఏమి అందరూ వచ్చి ఉన్నారు. ఆ సమయంలో అక్కడ కనీసం హాస్పిటల్లో పనిచేసిన కృతజ్ఞత కూడా లేకుండా ఆ సిబ్బంది అంటూ ఎవరు లేరు. డిఫార్మసీ పిల్లలు చిన్న పిల్లలు వచ్చిన్నారు. అదేవిధంగా రాత్రి 1:30 వరకు అక్కడ హాస్పిటల్ దగ్గర ఉంటే ఆ సీసీ ఫుటేజ్ హాస్పిటల్లో లేదు, ఎదురుగా కారు వాష్ దాంట్లో ఉంది. అక్కడ చూసిన వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందు 2 కార్లు వెళ్ళాయి, ఒక 10 మంది బయటకు పరిగెత్తారు. తర్వాత ఇంకొక 2 hours ఆగి ఒక కారు వచ్చింది, ఇంకొక పిల్లోడు వచ్చాడు, ఆటోలో తీసుకెళ్ళాడు అంటున్నారు. ఇంకోటి చాలా ఉన్నాయి. మేమన్నీ పూర్తిగా ఏఎస్పీ గారికి సమగ్రంగా రాసి ఇచ్చాము. ఆ నివృత్తి అయితే నిజానిజాలు తెలుస్తుంది, తద్వారా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. హాస్పిటల్ వెంటనే సీజ్ చేయాలి. హాస్పిటల్ వెంటనే సీజ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ మర్డర్ కేసు పెట్టాలి. అట్రాసిటీ కేసు మరియు మర్డర్ కేసు, కంటెంప్ట్ మర్డర్. పెంచిలే హాస్పిటల్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ హాస్పిటల్ని సీజ్ చేసి మాకు న్యాయం చేస్తారని, ఇంకొకసారి ఆ హాస్పిటల్ యాజమాన్యానికి అవకాశం కూడా లేకుండా చేస్తారని కోరుచున్నాము. మేము దయచేసి మాకు ఇంకేం వద్దు, మాకు ఈ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నిన్ను బదులు నా కొడుకు మాట్లాడదామని ఫోన్ చేయండి తండ్రి, ఫోన్ చేస్తే నీ కొడుకు తీరాలన్నాడని తండ్రి, చేయనప్ప నా కొడుకు ఏంటంటే నీ కొడుకు కోమలు ఉన్నాడని తండ్రి. ఏం జరిగింది స్వామి అంటే నీ కొడుకు ఆటాటాకు వచ్చిందంటే నేను నమ్మలేదు స్వామి.
మా తమ్ముడు ఏ ఆరోగ్యం ప్రాబ్లము లేదు. మా తమ్ముడు కానీ హాస్పిటల్ సిబ్బంది వాళ్ళని క్రియేట్ చేస్తారు. పెంచలయ్య హాస్పిటల్ పైన పూర్తి దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు కామన్గా చేసే ఫోన్ చేస్తే కూడా సరైన సమాధానం చెప్పలేదు. అంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క దారుణము, వాళ్ళు చేసిన మర్డర్ అనేది ఖచ్చితంగా తెలియాలి. దీన్ని మేము కన్సర్న్ ఏఎస్పీ గారు మేడం గారికి కూడా విన్నవించడం జరిగింది. మేడం గారు కూడా సహృదయంతో వారు చక్కగా విన్నారు, న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మాకు న్యాయం చేస్తారనే నమ్మకం కూడా ఉంది. అయితే ఈ న్యాయం చేసే మధ్యలో అక్కడ హాస్పిటల్లో జరిగినటువంటి విషయాల్ని వాళ్ళు తారుమారు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ తారుమారు చేసే పరిస్థితి జరగకుండా ఉండాలంటే ముందుగా ఆ మేనేజ్మెంట్ని ముందుగా అరెస్ట్ చేయాలి. దాంతోపాటు హాస్పిటల్ కూడా సీజ్ చేసి హాస్పిటల్కి లాక్ చేయాలి. సీజ్ చేసిన తర్వాత మాత్రమే అక్కడ ఏం జరిగింది తెలుస్తుంది. లేదనంటే ఈ యొక్క జరిగినటువంటి విషయాలన్నీ కూడా రకరకాలుగా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు సత్యసాయి జిల్లా రామగిరి మండలం నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్న బిడ్డ, వాళ్ళకి ఎవరు లేరులే, మనం ఏదో ఒకటి చేసేస్తే జరిగిపోతుంది అనేటటువంటి ఆ ఉద్దేశంలో ఉన్నారు. ఖచ్చితంగా ప్రజా సంఘాలన్నీ కూడా ఈ యొక్క దళిత కుటుంబం తరపున మేమందరం కూడా ఉంటాము. ఖచ్చితంగా దీనికోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాం. దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే ధర్నా చేసేదానికి కూడా మేము అన్ని రకాలుగా ముందుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు డేగా రవిరాఘవేంద్ర, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడిని. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజున జానా శ్రీకాంత్ అనేటటువంటి కుర్రాడు సన్ ఫార్మా అనేటటువంటి ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఖాళీ టైంలో పెంచలయ్య హాస్పిటల్ దగ్గర పెంచలయ్య హాస్పిటల్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ వర్క్ చేసే క్రమంలో నిన్నటి రోజున ఆ అబ్బాయికి ఏం జరిగిందో తెలియదు. మాకున్నటువంటి రకరకాల అనుమానాల మధ్య వాళ్ళు ఒకసారి పడిపోయిండు, కళ్ళు తిరిగినని చెప్తున్నారు, ఒకసారి కరెంట్ షాక్ కొట్టిందని చెప్తున్నారు, ఒకసారి ఇంకోటి జరిగిందని చెప్తున్నారు. అంటే పొంతన లేని సమాధానాలు చెప్తూ ఈవెన్ వీడియోస్ ప్రతి హాస్పిటల్లో సీసీ కెమెరాలు అనేది కామన్. ఎందుకనంటే హాస్పిటల్ మీద చిన్న చిన్న ఇష్యూ జరిగితేనే ఆ ఇష్యూని వాళ్ళు మమ్మల్ని అటు చేశారు ఎటు చేశారని చూపించే దానికోసంగా సీసీ కెమెరాలు పెడతారు. వాటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అంతా ఇస్తారు. అయితే నిన్నటి రోజున ఇంత ఇష్యూ జరిగి ఒక బిడ్డ చనిపోతే సీసీ కెమెరాలు అడిగితే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అనేటటువంటి ఒక చిన్న సమాధానం చెప్పి ఆ మేనేజ్మెంట్ పెంచలే గారు తప్పించుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డెత్ మిస్టరీ అక్కడ జరిగింది, ఏదో జరిగింది, దాన్ని కప్పిపెట్టేదానికి వీళ్ళు రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. వీళ్ళకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా చూపిస్తూ ఆ పేద కుటుంబాన్ని అధోగతిపాలు చేసేదానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ యునైటెడ్ ఫోరం తరఫున, అదే మిగతా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, అసలు ఏం జరిగింది. ఆ అబ్బాయి నీట్గా హాస్పిటల్కి వచ్చినటువంటి కుర్రాడు చక్కగా 20 సంవత్సరాల బిడ్డకి ఏం జరుగుతుంది, కళ్ళు తిరుగు పడతాయా, లేకపోతే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కుర్రాడు కాదు కదా. మీరు ఎందుకు ఈ రకంగా రకరకాల కథలు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. నిన్న ఈ ఫార్మసీ చదివే ఒక ఎస్సీ కులానికి చెందిన మాది కులానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి మన పెంచలయ్య హాస్పిటల్లో జాబ్ చేస్తూ అక్కడ అతన్ని అనుమానాస్పదంగా అతన్ని చంపారు. అతనికి ఏం జరిగిందో కూడా వాస్తవాలు అయితే తెలియదు. వాస్తవాలు బయటకు రావాలని ఈరోజు గౌరవనీయులైన జిల్లా ఏఎస్పీ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆ పిల్లోడు 20 సంవత్సరాల కుర్రోడు, 20 సంవత్సరాల ఎస్సీ మాది కులానికి చెందిన కుర్రోడు, సత్యసాయి జిల్లా వ్యక్తి, ఇక్కడ చదువుకుంటూ ఇక్కడ పెంచలయ్య హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ జాబ్ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. మధ్యలో ఏం జరిగిందో కానీ నిన్న 10:30కి అబ్బాయి చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. ఇది ఏమాత్రం కూడా ఆ హాస్పిటల్లో అబ్బాయిని చంపారు, అబ్బాయి కరెంటు పట్టుకొని చచ్చిపోయారు అనే విధంగా హాస్పిటల్ యాజమాన్యం
రకరకాలుగా దాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి ఆ పిల్లోడు ఎందువల్ల చనిపోయాడు, అప్పుడు దాకా ఈ హాస్పిటల్ కూడా మేము సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వాస్తవాలన్నీ హాస్పిటల్ కానీ అట్టే ఉంటే వాస్తవాలను తారుమారు చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందువలన ఈ సమస్యని గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆ హాస్పిటల్ మీద ఎంక్వైరీ చేసి హాస్పిటల్ని సీజ్ చేసి ఆ కుటుంబానికి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ శ్రీకాంత్ పిల్లోడు చనిపోయిన దానికి ఆ హాస్పిటల్ యాజమాన్యం మీద SC/ST అట్రాసిటీ కేసు, అదేవిధంగా మర్డర్ కేసు కూడా కట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే అతను ఇక్కడ సత్యసాయి జిల్లా వాడు, ఇక్కడ ఎవరు లేరు అనే విధంగా ఈ కేసును తారుమారు చేసే విధంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఏమాత్రం కూడా మేము క్షమించేది లేదు. ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అందరం కూడా MRPS తరఫున, ఆల్ ఇండియా SC/ST BC మైనార్టీ తరఫున, జనసేన తరఫున కూడా మేమందరం కూడా పోరాటం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మేమందరం కూడా ఆ టీమ్గా పోయి ఆ హాస్పిటల్ పరిసర ప్రాంతాలు కూడా మేము చెక్ చేసి అదేవిధంగా వట్టవల CI గారిని కూడా కలవటం జరుగుతుంది. అందువలన ఈ కుటుంబానికి న్యాయం జరగాలంటే మీ మీడియా కూడా ఈ కుటుంబానికి అన్ని విధాల సహకారాలు అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు ఆ కుటుంబానికి చేతినిచ్చే బిడ్డ చనిపోవటం అంటే ఎంత కడుపు, ఆ తల్లి కడుపు ఎంత బాధో మనందరం కూడా ఒక్కసారి అర్థం చేసుకుంటే మనందరం కూడా తెలుస్తుంది. చేతికి వచ్చిన బిడ్డ ఈరోజు చనిపోవటం అంటే ఆ కుటుంబం పడే నరకయాతన ఎంత బాధో ఒక్కసారి మనం కూడా ఆ స్థానంలో ఉండి ఆలోచిస్తే దాని గురించి కలుస్తాను మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముందుగా ఇమీడియట్లుగా ఆ హాస్పిటల్ సీజ్ చేసి ఆ హాస్పిటల్ యాజమాన్యం మీద SC/ST అట్రాసిటీ కేసు 307 కేసు కట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే దళిత సంఘాలు MRPS తరఫున ఆ హాస్పిటల్ని కూడా ముట్టడిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విధానేన శనీశ్చర గ్రహ మంత్ర సంపుటిత రుద్రాభిషేక పూర్వక దేవతా హోమ మండప దాన పూజా ప్రారంభ సమయే నిర్విఘ్న పరిసమాప్తి అర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. శనైశ్వర గ్రహ దోష పరిహారార్థం దత్తదేవ సర్వత్ర విజయం మే గురు స్వాహా. ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం ఓం 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 యజ్ఞం బ్రహ్మణ్ ఘేం ఘేం రోహం సర్వవేదాంగో బ్రహ్మణ్యోదహి ఘేం ఘేం బ్రహ్మం యజ్ఞం ఓం ఓం ఆం హరిమన్కడ హ్రీం స్థాదూతం భజే బుద్ధి బలం యశోధీర్ యజ్ఞం యజ్ఞలయోగదా पुष्टित विश्वमान सदा समायन्तया ओम ह्रीं श्रीं
प्रपथन्त वीरान् देभ्योजहोमि बहुधा कृते नमानः प्रजागोडाम्बरारे सनोहविर्घृतमिहार्षेतु देवः स्थापयामि पूजयामि ॐ ह्रीं क्रों मङ्गलं ह्रीं ह्रीं ॐ हरिमङ्गला ह्रीं मङ्गलाय स्वाहा ॐ हरिमङ्गला ह्रीं मङ्गलाय स्वाहा ॐ సైదాపురం మండలం పోతేగుంట అరుంధతీయవాడలోని 30 మంది విద్యార్థులతో ఉన్న స్కూల్ని అగ్రకులస్తులు ఉండే ప్రాంతంలో 16 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలకు 3, 4, 5 తరగతులు పంపాలని అధికారులు పాఠశాలలను కలిపే విధానంకు స్వస్తి పలకాలని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మందా వెంకటేశ్వరరావు మాదిగా డిమాండ్ చేశారు. అరుంధతీయవాడ స్కూల్ను పరిశీలించిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు గ్రామస్తులతో కలిసి మా స్కూల్ మాకే కావాలి, ఈ స్కూల్ వదిలిపోమని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ విద్యా కమిటీ చైర్మన్ కొమ్మినేని ఈశ్వరయ్య మాట్లాడుతూ వసతులు లేకున్నా ఒక్కరే టీచర్ ఉన్న మా 30 మంది అరుంధతీయుల పిల్లలకు ఈ స్కూల్కు తప్ప మరొక స్కూల్కు పంపలేమని, 1.5 కిలోమీటర్లో ఆటోలు వాహనాలు దారి పొడవునా పశువులు మోటారు విద్యుత్ తీగలు ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న పిల్లలను ఊర్లో స్కూల్కి తమకు పంపడం కుదరదని అన్నారు. ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు మందా వెంకటేశ్వరరావు మాదిగా మాట్లాడుతూ తల్లికి వందనం పేరుతో తల్లిదండ్రుల దగ్గర సంతకాలు తీసుకొని పాఠశాలను కలిపివేసేలా కనీసం స్కూల్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పకుండా దొంగ సంతకాలు పెట్టుకొని 3, 4, 5 తరగతులు గ్రామంలో ఉండే స్కూల్కు పంపాలని విద్యాశాఖ అధికారులు కూడా కుట్ర చేశారని, ఈ పాఠశాల ఉపాధ్యాయురాలు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 30 మంది విద్యార్థులున్న స్కూల్ను 16 మంది ఉండే ప్రాథమిక పాఠశాలకు వెళ్లాలనే ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెడచెవిన పెడితే జిల్లా రాష్ట్ర స్థాయిలో ఈ పాఠశాల కలిపే విధానంపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సైదాపురం మండలం నెల్లూరు జిల్లా. నేను మాజీ చైర్మన్ సార్ బొమ్మ వనేశ్వరయ్య. గత 30 ఏళ్ళుగా మా ఊరు బడి ఇక్కడే ఉంది సార్. కానీ ఇక్కడ వసతులు లేని బడిలోని మా పిల్లలందరూ చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్న వసతులు లేని బడిలో నుంచి తీసి వేరే దగ్గర పంపడానికి మధ్యలో దోవలలో ఎన్నో వసతులు లేని రోడ్డు మీద పశువులు అవన్నీ వచ్చే వాహనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. పిల్లలు స్కూల్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి ఎన్నో స్కూల్లో ఎన్నో అభివృద్ధి అయి ఉంటాయి. సైదాపురం మండలంలో ఒక అభివృద్ధి చెందిన గ్రామాలలో పోతేగుంట గ్రామం మొదటిది సార్. ఒకసారి మా గ్రామంలో ఉన్న స్కూల్ పరిశీలించండి, మీరే చూడండి సార్. ఒకసారి మా స్కూల్ని కూడా చూడండి సార్. వసతులు లేని బళ్ళు ఎన్ని ఉండేవాడు, ఎన్నోసార్లు ఇన్ఫామ్ చేసాం, ఎంఏకి అప్లై చేసాం, ఎన్నో చేసాం సార్. కానీ ఎప్పుడు కూడా మా స్కూల్కి ఎంక్వైరీ కోతమండ గ్రామం వస్తుంది. ఇక్కడ మాకు గత 30 సంవత్సరాల నుంచి స్కూల్ జరుగుతున్నది. మా పిల్లకాయలు ఇక్కడనే స్కూల్ చదువుతున్నారు 30 సంవత్సరాల నుంచి. ఇప్పుడు హఠాత్తుగా పైనుంచి జీవో వచ్చిందని చెప్పి తల్లిదండ్రులకి ఇంటిమేషన్ ఇవ్వకుండా, పేరెంట్స్ మీటింగ్ పెట్టకుండా, ఏమీ లేకుండా ఊళ్ళోకి పోయేసి చదవండి అని చెప్పి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి పిల్లకాయలని అక్కడికి పొమ్మని చెప్పి మేడము మా పేరెంట్స్ పడాలంటే దొంగ సంతకాలు తీసుకొని ఇచ్చేసినారు. కానీ మా పిల్లకాయలు ఆ దారిని పోవాలంటే దారి పొడిగిత కరెంటు వైర్లు ఉన్నాయి, బాగులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, ఇస్తారు పందిరికి ప్రమాదం ఉండదు. కానీ మా స్కూల్ అక్కడ మా పిల్లకాయలు అక్కడ పోయి చదవాలంటే చాలా కష్టము. మేమేంటంటే నిరుపేదలమి. మేము ఉదయాన్నే పూట గడుచుకునే దానికి పనులకు పోవాలా. మా పిల్లకాయలని ఉదయాన్నే 9 గంటలకు మేము చేర్చుకునే శక్తి మాకు లేదు. కానీ ఇక్కడ మా బడిలో 28 మంది నెంబర్లు ఉన్నారు పిల్లకాయలు. కానీ అక్కడ ఊళ్ళో వచ్చి కేవలం 16 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అధికారం చెల్లించుకోవాలని మమ్మల్ని తక్కువగా చూసి మా పిల్లకాయలని అక్కడికి చేర్చే మార్గం చూస్తున్నారు. కానీ మేము అక్కడ చేర్చలేము. మాకు చదువులు లేకుండా ఇబ్బంది లేదు. మా మాటలు గౌరవించి మా దేవతను గుర్తించి మా పిల్లకాయలని మా స్కూల్లోనే చదివించాలి. కొనసాగించాలి ఎస్సీ కాలనీ పాఠశాలని, అప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఉపాధ్యాయురాలని, మా స్కూలు మాకే కావాలి. మా స్కూలు మాకే కావాలి. మా స్కూలు మా స్కూలు మా స్కూలు మా స్కూలు మా స్కూలు
మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జై మాదిగ జై మాదిగ వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం ఏమి చెప్పలేదు సార్ స్కూల్ మార్చేసుకుంటే నేను ఎందుకు పనిస్తాను సార్ మా వాళ్ళు పని లేకుండా ఊళ్ళకి ఎందుకు పంపిస్తాను ఊళ్ళో పడి ఉండాలి సార్ మాకు రద్దు చేయాలి రద్దు చేయాలి మిర్చి చేసే ఆలోచనలు విరమించుకోవాలి అప్పుడు రిపోర్ట్లు రద్దు చేయాలి అప్పుడు రిపోర్ట్లు రద్దు చేయాలి సర్పంచ్ నేను కుమ్మరకుంట సర్పంచ్ చాలా విశాలంగా ఉంటుంది. స్కూల్ మాత్రం బాగాలేదు సార్. స్కూల్ గ్రౌండ్ బాగుంది. మా స్కూల్ మాత్రం వసతులు లేకుండా ఇలా అధ్వానంగా ఉంది సార్. ఈ అధ్వానం స్థితిలో మా పేద పిల్లలకి చదువులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. 3-4 తరగతుల వాళ్ళకి కూడా ఒక అక్షరం కూర్చో పొట్టకొస్తే ముక్కరాదు. ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టి మాకు టీచర్ లేదు. 2 years ముందు నుంచి ఒక టీచర్ వెళ్ళిపోయారు. అయినా సరే ఏ టీచర్లు కానీ ఏ ఎంఈఓ కానీ డివిఓ కానీ వచ్చి మాకు ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు. ఒక టీచర్ని ఇవ్వలేదు. మా పేద విద్యార్థుల బళ్ళు ఎలా ఉండే వస్తువులు ఉన్నాయి మీరు చూడండి. గ్రౌండ్ అన్ని విశాలంగా ఉన్నాయి సార్. మా స్కూల్ కట్టుకునే దానికి కానీ మా స్కూల్ చదువుకునే దానికి అన్ని విశాలంగా ఉన్నాయి. అక్కడ ఏ వసతులు లేవు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.